వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. శత్రువులపై నిఘా పెట్టడం కోసం హిమాలయాలకు వెళ్తారు. అక్కడ అత్యంత ప్రమాదకర న్యూక్లియర్ డివైస్ ను చాలా కేర్లెస్ గా మిస్ చేసుకుంటారు. ఆ తర్వాత సైలెంట్ గా అక్కడ నుంచి ఎస్కేప్ అవుతారు. ఇక అప్పుడే సిఐఏ ఏజెంట్ సీన్ లోకి వస్తారు. న్యూక్లియర్ డివైస్ ను కనిపెట్టి ప్రపంచాన్ని సేవ్ చేస్తాడు. అయితే ఇదంతా ఓ రియల్ కహాని. రియాలిటీలో మాత్రం సిఐఏ ఏజెంటే అసలు విలన్. 60 ఏళ్ల క్రితం హిమాలయాల్లో సిఐఏ ఏజెంట్లు చేసింది అదే. గంగమ్మ పుట్టిన నందాదేవి హిల్స్ లో పవర్ఫుల్ న్యూక్లియర్ డివైస్ ను చాలా నిర్లక్ష్యంగా మిస్ చేసింది. చైనాపై నిఘా పెట్టే క్రమంలో జరిగిన ఈ మిస్టేక్ ను ఆ దేశం అంగీకరించలేదు. అసలు నిజం ఇదేనంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ప్రకటన చేశారు. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ చేసిన తప్పు ఎప్పుడైనా న్యూక్లియర్ ముప్పుగా మారొచ్చంటూ ఆటం బాంబు పిలిచారు. ఇంతకు 1960లో గంగమ్మ పుట్టిన నందాదేవి హిల్స్ దగ్గర అమెరికా సిఐఏ నిర్వహించిన మిషన్ ఏంటి? లక్షల ప్రాణాలు మింగేసే న్యూక్లియర్ డివైస్ ను ఎలా మిస్ చేసింది? అది జరిగిన 6 దశాబ్దాల తర్వాత బీజేపీ ఎంపీ బయటపెట్టిన టాప్ సీక్రెట్స్ ఏంటి? వాచ్ ది స్టోరీ. భారత్కు పెనుముప్పు పొంచి ఉందా? అమెరికా చేసిన పొరపాటు భారతీయులకు శాపంగా మారనుందా? హిమాలయాల్లో నుంచి ఊహించని ప్రమాదం ముంచుకొస్తోందా అంటే ఇటీవల వెలువడుతున్న వార్తలు అవుననే అంటున్నాయి. హిమాలయాల్లోని నందాదేవి కొండల్లో కూరుకుపోయిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి న్యూక్లియర్ డివైస్ ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. చైనాపై గూఢచర్యం కోసం 1965లో సిఐఏ రహస్యం ఓ మిషన్ను నిర్వహించింది. దీనిలో భాగంగా ప్లూటోనియం పవర్డ్ జనరేషన్ను అమెరికన్, ఇండియన్ పర్వతారోహకులు తీసుకువెళ్లారు. అది ప్రమాదవశాత్తు అక్కడ పడిపోయింది. దీని ప్రభావం పర్యావరణంపై పడుతోందనే ఆందోళన దశాబ్దాల నుంచి వ్యక్తమవుతుంది. జపాన్లోని నాగసాకిపై వేసిన అణుబాంబులో ఉన్న PU-239 ఐసోటోప్ అత్యధిక రేడియోధార్మిక ఇంధనం PU-238 ఈ డివైస్లో ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దీనిని ఇక్కడ పోగొట్టుకున్న విషయాన్ని అంగీకరించడానికి అమెరికా ఇప్పటికీ తిరస్కరిస్తోంది. ఆ డివైస్పై సమాధానం చెప్పాలని భారతీయులు 1970 నుంచి ఇప్పటికీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ న్యూక్లియర్ డివైస్ మంచు ప్రవాహంలో కొట్టుకొస్తే, రేడియోధార్మిక పదార్థం గంగానదిలో కలిస్తే కోట్లాది మందికి క్యాన్సర్ ముప్పు తప్పదని హిమాలయ సమీపంలోని గ్రామస్తులు, పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లూటోనియం అత్యంత విషపూరిత పదార్థం. ఇది నీటిలో కలిస్తే క్యాన్సర్కు కారణమయ్యే ప్రమాదం పొంచి ఉంది. హిమాలయాల్లో దాగి ఉన్న ఓ అణుబాంబు రహస్యం ఇప్పుడు భారత్ను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. చైనా అణు పరీక్షల గురించి తెలుసుకునేందుకు భారత్, అమెరికాలు కలిసి చేసిన ఓ ఆపరేషన్ 60 ఏళ్లు గడిచినా ఇప్పటికీ పెనుముప్పు భయాలను కలిగిస్తుంది. మంచుకొండల్లో నందాదేవి పర్వత శిఖరంపై వదిలేసి వచ్చిన ఒక అణు పరికరం కనిపించకపోవడంపై ఇప్పటికీ తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గంగా నదికి పెనుముప్పుగా భావిస్తున్న ఆ అణు పరికరం జాడ లేకపోవడంతో కోట్లాది మంది భారతీయులు ప్రమాదమంచున ఉన్నారని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఎలాగైనా భారత్, అమెరికాలు కలిసి ఆ అణు పరికరాన్ని గుర్తించి దశాబ్దాల భయాన్ని పోగొట్టేలా డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉండాలని ఆశతో అమెరికా గత కొన్ని దశాబ్దాలుగా చాలా దేశాలను తమకు అనుకూలంగా పావులాగా వాడుకుంటోంది. అయితే అమెరికాతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలను ఓ కంట కనిపెట్టాలనే ఉద్దేశంతో గూఢచర్యాన్ని ప్రోత్సహించి ప్రత్యర్థి దేశాల రహస్యాలను, అభివృద్ధిని పసిగట్టే పనిని ఎప్పటినుంచో చేస్తోంది. అందులో భాగంగానే తమకు మిత్ర దేశాలను వాడుకుంటోంది. ఇలాగే గతంలో ఓసారి చైనా విషయంలో భారత్ను వినియోగించుకుని ఇప్పుడు భారత్ ముందు పెద్ద పెనుముప్పును పెట్టింది. గత కొన్ని దశాబ్దాలుగా వెలుగులోకి రాని రహస్యంగా ఉన్న ఈ విషయానికి సంబంధించి పదే పదే ఆందోళనలు, భయాలు వెల్లువెత్తుతున్నప్పటికీ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం నోరు మెదపడం లేదు. 1964లో చైనా తన తొలి అణు పరీక్షను నిర్వహించడంతో అగ్రరాజ్యం అమెరికా అలర్ట్ అయింది. వెంటనే చైనాపై నిఘా పెట్టేందుకు రెడీ అయింది. దీంతో పక్కనే ఉన్న భారత్ను ఉపయోగించుకుంది. 1965లో చైనా అణు పరీక్షలపై నిఘా ఉంచేందుకు అమెరికా, సిఐఏ, భారత గూఢచార సంస్థలు కలిసి అత్యంత రహస్యంగా ఒక మిషన్ను చేపట్టాయి. హిమాలయాల్లోని ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న
నందాదేవి పర్వత శిఖరంపై ఒక అణు పరికరాన్ని ఉంచి దాని ద్వారా చైనా రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నాలు చేశాయి. స్నాప్ 19C అనే ప్లూటోనియం ఆధారిత పోర్టబుల్ అణు జనరేటర్ను నందాదేవి పర్వతం పైన ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. ఇది ప్లూటోనియం శక్తితో నడిచే దాదాపు 23 కిలోల బరువైన ఒక అణు జనరేటర్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్లోని నాగసాకిపై అమెరికా వేసిన అణుబాంబులో ఉన్న ప్లూటోనియంలో 1/3 ఈ అణు పరికరంలో ఉంచారు. దీనికి అమెరికా, భారత్ తరఫున కొందరు పర్వతారోహకులను ఆ అణు పరికరంతో మంచు కొండపైకి పంపించారు. అయితే ఆ సమయంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తలెత్తాయి. ఇక ఈ మిషన్ కు కెప్టెన్ ఎంఎస్ కోహ్లీ నాయకత్వం వహించారు. మంచు పర్వతంపైకి పర్వతారోహకులు వెళ్లిన తర్వాత హఠాత్తుగా తీవ్రమైన మంచు తుఫాన్ రావడంతో వారిని వెనక్కి రావాలని కెప్టెన్ ఎంఎస్ కోహ్లీ ఆదేశాలు జారీ చేశారు. అయితే వచ్చే ముందు ఆ అణు జనరేటర్ను సురక్షితంగా ఆ కొండపైకి ఉంచి రావాలని పేర్కొన్నారు. దీంతో ఆ పర్వతారోహకులు దాన్ని ఒక మంచు పగులలో వదిలిపెట్టి మేకులు, నైలాన్ తాడుతో కట్టి కిందకి వచ్చారు. ఇక అక్కడ పరిస్థితులు శాంతించిన తర్వాత 1966 మే నెలలో తిరిగి తీసుకొచ్చేందుకు వెళ్లిన బృందానికి షాక్ తగిలింది. వారు దాచిపెట్టిన అణు పరికరంపై కొండ చర్యలు విరిగిపడి అది కనిపించకుండా పోయింది. దాన్ని కనిపెట్టేందుకు భారత్, అమెరికా బృందాలు 1967, 1968లలో అనేక పరిశోధన ఆపరేషన్లు నిర్వహించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆల్ఫా కౌంటర్లు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లతో సహా అత్యాధునిక పరికరాలు ఉపయోగించిన ఆ అణు పరికరం ఎక్కడికి వెళ్ళిందో కనీసం గుర్తించలేకపోయారు. ప్లూటోనియం వేడి కారణంగా ఆ అణు పరికరం మంచును కరిగించి గ్లేసియర్లో లోతుగా కూరుకుపోయిందని పర్వతారోహకులు భావించారు. 1970లలో ఈ రహస్య మిషన్కు సంబంధించిన వార్తలు వెల్లడి కావడంతో అమెరికా, భారత ప్రభుత్వాల్లో తీవ్ర కలకలం చెలరేగింది. అప్పటి భారత ప్రధానమంత్రి మొనార్జీ దేశాయ్, అమెరికా అధ్యక్షుడు జమ్మీ కార్టర్ ఈ సమస్యను రహస్యంగా పరిష్కరించేందుకు సహకరించుకోవాలని ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ఆచూకీని మాత్రం కనుగొనలేకపోయారు. దీంతో 6 దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా భారత పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు, హిమాలయాల అంచున ఉన్న గ్రామ ప్రజలు ఈ అణు పరికరం వల్ల ఏర్పడే ప్రమాదాల గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్లూటోనియం అత్యంత విషపూరితమైన రేడియోధార్మిక పదార్థం. ప్రస్తుతం హిమనీనదాలు కరుగుతున్న కారణంగా మంచులో కూరుకుపోయిన ఆ అణు జనరేటర్ బయటకు వచ్చి గంగా నది, దాని ఉపనదుల్లో కలుస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల గంగా, దాని ఉపనదులపై ఆధారపడిన కోట్లాది మంది భారతీయుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని భయపడుతున్నారు. గతంలో 2021లో నందాదేవి పర్వతం సమీపంలో కొండ చర్యలు విరిగిపడి నదీ ప్రవాహం పెరిగి 200 మందికి పైగా దుర్మరణం చెందారు. దానికి కూడా అణు పరికరం విడుదల చేసిన వేడి కారణమని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ప్లూటోనియం అత్యంత విషపూరితమైన రేడియో ధార్మిక పదార్థం. ప్రస్తుతం హిమానీ నదాలు కరుగుతున్న కారణంగా మంచులో కూరుకుపోయిన ఆ అణు జనరేటర్ బయటకు వచ్చి గంగా నది, దాని ఉపనదుల్లో కలుస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల గంగా, దాని ఉపనదులపై ఆధారపడిన కోట్లాది మంది భారతీయులు ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని భయపడుతున్నారు. గతంలో 2021లో నందాదేవి పర్వతం సమీపంలో కొండ చర్యలు విరిగిపడి నదీ ప్రవాహం పెరిగి 200 మందికి పైగా దుర్మరణం చెందారు. దానికి కూడా అణు పరికరం విడుదల చేసిన వేడి కారణమని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రహస్య మిషన్లో పాల్గొన్న పర్వతారోహకులు దశాబ్దాల మౌనం తర్వాత తమ జీవిత చివరి దశలో ఆ మిషన్ అనుభవాలను పంచుకున్నారు. చివరి అమెరికన్ పర్వతారోహకుల్లో ఒకరైన జిమ్ మెక్కార్తీ ఆ అణు పరికరాన్ని పర్వతంపై వదిలివేసినందుకు మిషన్కు నేతృత్వం వహించిన ఎంఎస్ కోహ్లీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగా నదిలోకి ప్లూటోనియాన్ని వదలలేరని, ఆ నదిపై ఎంతమంది ప్రజలు ఆధారపడి ఉన్నారో తెలుసా అని మండిపడ్డారు. ఈ మొత్తం ఘటనను అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ బహిరంగంగా అంగీకరించకపోయినా ఈ మిషన్ పత్రాలు మాత్రం హిమాలయన్ ఇన్సిడెంట్, నందాదేవి ఎఫైర్ పేరుతో ఉన్నప్పటికీ ఆర్కైవ్స్లో కనిపిస్తూనే ఉన్నాయి.
నందాదేవి పర్వతాన్ని గత కొన్ని దశాబ్దాలుగా అధిరోహించకుండా మూసివేసి ఉంచారు. దాని చుట్టుపక్కల నివసించే గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలో బతుకుతున్నారు. ఒక అణుపరికరం కనిపించకుండా పోయిందని తమ గ్రామస్తులకు తెలుసని 2023లో చనిపోయిన స్థానిక రైతు పర్యావరణ కథనాలను రాసిన ధన్ సింగ్ రాణా అప్పట్లో తెలిపారు. అయితే మొదట అది పేలిపోయి ఉంటుందని తాము అనుకున్నట్లు చెప్పారు. ప్రజలు చంద్రుడిపైకి వెళ్లే టెక్నాలజీ సాధించినప్పుడు ఆ అణుపరికరానికి ఏమైందో ఎందుకు కనుగొనలేరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 1970లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ నియమించిన నిపుణుల కమిటీ స్థానికుల భయాలను తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రాంతంలోని నీటి నమూనాలను విశ్లేషించి ఎలాంటి కాలుష్యం ఆనవాళ్లు లేవని తేల్చారు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆ అణు జనరేటర్ పగిలిపోయి ప్లూటోనియం బయటకు వచ్చినా దానివల్ల జరిగే నీటి కాలుష్యం అంత పెద్ద ప్రమాదం కాదని ఆ కమిటీ తేల్చింది. గంగా నదిలోకి ప్రవహించే నీరు చాలా ఎక్కువగా ఉన్నందున ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఆ కమిటీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. జల విద్యుత్ కోసం హిమాలయ నదులపై భారత్ ఆనకట్టను నిర్మిస్తోందని, చైనా సరిహద్దు వెంబడి రహదారులను విస్తరిస్తోందని ఉత్తరాఖండ్ పర్యటన శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయని, అందుకే ఆ అణు పరికరాన్ని తవ్వితీసి శాశ్వతంగా అక్కడి వారి భయాలను తొలగించాలని పేర్కొన్నారు. దీనిపై 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా మహారాజ్ చర్చించారు. 1965లో జరిగిన విషయం ప్రధాని మోదీకి తెలియదని, కానీ పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవల బీజేపీ నేత లోక్సభ ఎంపీ నిష్కాంత్ దూబే కూడా ఈ అదృశ్యమైన అణు పరికరమే వరుసగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలకు కారణమా అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ మరోసారి ఆ భయాలను వెలికితీసింది. తన హిమాలయ పర్యటనలో అక్కడ కొండ చర్యలు విరిగిపడటం, వరదల గురించి చాలా కథనాలను విన్నానని, ఆ తర్వాత తాను కూడా పరిశోధించడం ప్రారంభించినట్లు నిష్కాంత్ దూబే వివరించారు. ఈ అణు జనరేటర్ చాలా ప్రమాదకరమైందని, దాన్ని ఏర్పాటు చేసిన ఏజెన్సీ తిరిగి వచ్చి దాని ఆచూకీ గుర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ మిషన్కు నాయకత్వం వహించిన కెప్టెన్ ఎంఎస్ కోహ్లీ తన మరణానికి ముందు ఓ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ మిషన్ గురించి తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన ఎంఎస్ కోహ్లీ తాను ఆ మిషన్ను అలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సిఐఏ పూర్తి స్థాయిలో సమాచారం అందించలేదని, వారి ప్లాన్ చాలా తెలివి తక్కువదని పేర్కొన్నారు. అంతేకాకుండా తమకు సలహా ఇచ్చిన వారందరూ తెలివిలేని వారేనని, తాము అందులో చిక్కుకున్నామని ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఇక ఆ అణు పరికరం మానవాళికి చాలా తీవ్రమైన ప్రమాదమని మాజీ గూఢచారి ఆర్కే యాదవ్ పేర్కొన్నారు. హిమాలయాల మంచుల్లో ఆ ప్లూటోనియం ఎక్కడుందో నేటికి తెలియదు. ఈ జనరేటర్ కనిపించకుండా పోయినా గ్లేసియర్ నుంచే గంగా నదిలోకి నీరు చేరుతుంది. ఒకవేళ ఆ పరికరం దెబ్బతిని ఉంటే దాని నుంచి వెలువడే రేడియేషన్ ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గంగా నది కలుషితంగా మారి ఆ పరివాహక ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.